నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో ఏప్రిల్ 18th నుంచి 20th వరకు వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. వరల్డ్ హెరిటేజ్ డే యాక్చువల్లీ ఏప్రిల్ 18th జరుగుతుంది. ఏప్రిల్ 18th ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో మన విఎంసీ స్టేడియంలో పెద్ద ఎత్తున మ్యూజికల్ ట్రిబ్యూట్ జరగబోతుంది. హెరిటేజ్ అంటే కేవలం కొండలు కోటలు ఇవే కాదు, లివింగ్ హెరిటేజ్ని కూడా ఈసారి సెలబ్రేట్ చేయబోతున్నాము. లివింగ్ హెరిటేజ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న టీచర్స్ కావచ్చు, ప్రీస్ట్స్ కావచ్చు, లేదా మన దగ్గర పనిచేస్తున్న రైతులు కావచ్చు, లేదా మన నగరాన్ని శుభ్రపరుస్తున్న శానిటేషన్ వర్కర్ కావచ్చు, వీళ్ళందరూ మన హెరిటేజ్. సో వీళ్ళందరినీ ఒక గుర్తింపు తీసుకొచ్చి, అలాగే మన జిల్లాలో ఉన్న నేషనల్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకోబోతున్నాము. ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్కి సునీత గారు, అలాగే ఎస్పి చరణ్ గారు, ఇటువంటి మంచి మంచి సింగర్స్ కూడా వస్తున్నారు. ఇదే కాకుండా మన జిల్లాలో ఉన్న అతి ముఖ్యమైన వారసత్వంగా వచ్చిన మన సంపద, అది కొండపల్లి టాయ్స్. దీన్ని ఒక ఉత్సవలాగా కొండపల్లి టాయ్స్ మేళ కూడా చేయబోతున్నాము. ఇది 18th స్టార్ట్ అవుతుంది, 19th మరియు 20th 3 days ఒక కొండపల్లి పండగలాగా కంటిన్యూ అవుతుంది. ఈరోజు కొండపల్లిలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుల్ని సన్మానించుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్న కళని జిల్లాకే కాకుండా దేశానికి మనం చూపడము, అలాగే ఒక ప్రోగ్రామ్ లాగా చేసి అక్కడ ఒక మేళలాగా పెట్టి ఎగ్జిబిషన్స్, అలాగే సేల్స్, ఇంటలెక్చువల్ డిస్కషన్స్, అలాగే ఆట పోటీలు కూడా చేయబోతున్నాము. దీంట్లో తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, అట్లాగే ఈ ముగ్గు పోటీలు, ఇటువంటి కాంపిటీషన్ కూడా చేయబోతున్నాము. దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఈ వారసత్వ సంపదలు, అలాగే మన హస్తకళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహిస్తూ మన జిల్లాలో ఉన్న ఈ టూరిజం పొటెన్షియల్, అలాగే సర్వీస్ సెక్టర్ అయితే ఉందో దీన్ని గ్రోత్, అలాగే మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. అలాగే ముఖ్యమైన అతిథులు మన టూరిజం మినిస్టర్ అయితేనేంటి, అలాగే మన కల్చరల్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయితేనేంటి, అట్లాగే టూరిజం సెక్రటరీ గారు, ఎండి టూరిజము, ఇటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాము. అలాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో ఇది కల్చరల్ అలాగే హెరిటేజ్ సెలబ్రేషనే కాకుండా ఇది ఒక హిస్టరీ లాగా, ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా కూడా చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జిల్లాలో యాన్యువల్ ఈవెంట్గా ఎవ్రీ ఏప్రిల్ 18th జరగబోతూ ఉంది. ఇది ఒక కొత్త ఒరవడి మొదలు పెడుతున్నాము. సో ఈ ఒరవడిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి, ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలి. దీని ద్వారా 2 రకాలుగా బెనిఫిట్ మనం చూస్తున్నాం. ఒకటి, జిల్లా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, టూరిస్ట్ ఫుట్ఫాల్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న హోటల్స్ అయితేనేంటి, ట్రాన్స్పోర్ట్ అయితేనేంటి, అలాగే ఇక్కడ ఉన్న ఏదైతే బిజినెస్, ఈ అవుట్లెట్స్, షాప్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎకనామీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వచ్చే టూరిస్ట్స్కి మంచి అనుభూతి దొరుకుతుంది. ఇక్కడ ఉన్న కళని, ఇక్కడ ఉన్న సంస్కృతిని వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు అవుతాము. వచ్చిన వాళ్ళు ఒక మంచి అనుభూతితో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చే మంచి మెమరీ తీసుకొని వెనక్కి వెళ్తారు. మన జిల్లాలో ఉన్న ప్రకాశం బ్యారేజు, కనకదుర్గమ్మ, అలాగే మంగళగిరిలో ఉన్న పానకర లక్ష్మీనరసింహస్వామి, మన దగ్గర ఉన్న వేదాద్రి, అలాగే నెమలి వేణుగోపాల స్వామి, పక్కనే ఉన్న ఉండవల్లి కేవ్స్, మన జిల్లాలో ఉన్న అక్కన్నమాదన్న కేవ్స్, అట్లాగే గాంధీ హిల్స్, బాపు మ్యూజియం, ఇటువంటి ఎన్నో చారిత్రాత్మక స్థలాలు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నిటిని ఒక ప్రపంచ వేదికలో చూపించడానికి ఈ వరల్డ్ హెరిటేజ్ డేని మన జిల్లాలో సెలబ్రేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సలహాలు, సూచనలు కూడా ఉంటే ఈ సందర్భంగా ఇవ్వాలని కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ చూసుకుంటే 76% సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. అంటే ఎంత మనం టూరిజం ఇంప్రూవ్ చేస్తే అంత ఎకనామీ పెరుగుతుంది, అంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంత ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. కాబట్టి మన జిల్లాలో దాదాపుగా ఎవ్రీ మంత్ ఏదో ఒక ఇటువంటి మెగా ఈవెంట్, ఒక కల్చరల్ ఈవెంట్, హెరిటేజ్ ఈవెంట్, అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్, లోకల్ ఫోక్ ఈవెంట్, ఇటువంటిది సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడము, లోకల్ ఎకనామిక్ గ్రోత్ చేయడము, ఓవరాల్ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్షలు అయితే ఉందో ఎవ్రీ ఇయర్ యావరేజ్ 15% గ్రోత్, దీన్ని సాధించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అంటే ఎన్నో కళలు, ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు, వెళ్ళి విశ్వవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా వాళ్ళు ఖ్యాతి పొందారు. అటువంటి ఆర్టిస్ట్ వచ్చిన ఈ స్థలంలో మళ్ళీ ఒకసారి కల్చరల్ వైబ్స్ తీసుకురావడానికి వీకెండ్ వస్తే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కాదు, పీపుల్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి రప్పించే మాదిరిగా ఇక్కడ ఆల్రెడీ కార్యక్రమాలు మొదలుపెట్టాము. మీరు ఈ మధ్య జరిగిన విజయవాడ ఉత్సవ్ చూస్తే, ఆవకాయ అమరావతి చూస్తే, అలాగే దసరా ఫెస్టివల్ చూస్తే, ఇటువంటి కార్యక్రమాలు, అలాగే ఇళయరాజా కన్సర్ట్ కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చూస్తే ఇక్కడ కూడా ఆ వైబ్ వస్తూ ఉంది. ఆ పరంపరని కొనసాగిస్తూ ప్రతి నెల ఒక కల్చరల్ ఈవెంట్ చేస్తూ స్థానికంగా ఉన్న కళాకారులకి అవకాశం ఇవ్వడము, అలాగే బయట ఉన్న పెద్ద పెద్ద కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి ఆ వైబ్ క్రియేట్ చేయడం, ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ద్వారా. సో ఇటువంటి కార్యక్రమం రానున్న రోజుల్లో మరిన్ని అమలు చేసి ఈ నగరంలో ఒక మంచి వైబ్, కల్చరల్ వైబ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఏప్రిల్ 18th జరగబోయే వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేషన్ను ఇక్కడ కొంతమంది వచ్చి చూడవచ్చు. కానీ ఎవరైతే రాలేకపోతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చూడవచ్చు. ఏప్రిల్ 18th విజయవాడ జరుగుతున్న ఇంటర్నేషనల్ హెరిటేజ్ డే అయితే ఉందో దాన్ని వైకే టీవీలో లైవ్ ఇవ్వబోతున్నాము. అలాగే
ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యూట్యూబ్లో కూడా లైవ్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆనందించాలని కోరుతున్నాను.